అక్క దా ఏం చేస్తున్నావు పోరి మొత్తం గుట్టకెళ్ళి వెళ్తలేవు ఏం వెళ్ళేటట్టున్నది అక్క చూసినావుగా ఎండలు ఎట్లా కొడుతున్నాయో అవునే ఇంకా మే నెల కూడా రానే రాలేదు గీతిరిగా కొడుతున్నాయి ఎండలు అవును కానీ కొత్త చీర కట్టినావు ఎడిగిపోతున్నావే నేనా అక్క దావత్ పోతున్నా ఇవాళ మా చెల్లె కొడుకుది ఫస్ట్ పుట్టినరోజు ఉన్నది సరేగానక్క నువ్వెందుకు ఇట్లా వచ్చినావు ఏం లేదా పోరి నీకోటి చూపిద్దామని వచ్చిన అవునా ఏందక్క అది ఇగో గి చూడు అబ్బో మంచిగా ఉంది కదనే అక్క ఎక్కడిదే ఇది ఎక్కడదా నేను ఊళ్ళకి పోయి వస్తుంటే నాకు రోడ్డు మీద దొరికింది అవునా మంచిగా ఉంది అక్క పాపం ఎవరు వారేసుకున్నారో ఏమో అయినా ఇది రోల్డ్ గోల్డ్ చైనే కదా అని పెట్టొచ్చు ఏ రోల్డ్ గోల్డ్ ఎందుకైతుందా పోరి అది బంగారమేనట బంగారమా ఏ ఊకో అక్క గిది బంగారం గాని చూస్తేనే కనబడుతుంది ఇది రోల్డ్ గోల్డ్ చైన్ అని ఇగో చూడు ఓష్ పిచ్చిదానా అది నిజంగానే బంగారం అంటనే నేను కూడా నీ లెక్కనే అనుమానపడ్డా అందుకని వచ్చేతో వాళ్ళ హౌస్లో షాప్ ఉంటే ఆడికి పోయి చూపించిన ఆ సేట్ ఏమన్నాడో తెలుసా ఏమన్నాడే ఆ సేటు ఇది నిజంగానే బంగారం అంటనే మళ్ళీ ఇది అసొంటి బంగారం కాదట బిస్కెట్ బంగారం అట ఇలా కల్తీ కలవదట ఏం కలవదట తెలుసా అవునా అక్క అవునే మరి దీన్ని చూస్తే బంగారం లెక్క కొడతలేదు కానీ ఇప్పటికి నాకు నమ్మబుద్ధి అవుతలేదు ఇది బంగారం అంటే ఇదేంది ఎన్ని చెప్పినా నమ్మతలేదు దీన్ని ఎటు పెట్టి నమ్మేయాలి ఓ పిచ్చిదానా నువ్వు ఇంకా నమ్మతలేవేందే అది నిజంగానే బంగారము ఈ బిస్కెట్ బంగారము మహారాష్ట్రలోనే మంచి దొరుకుతుందట ఆ సేట్ ఏమన్నాడు తెలుసా నువ్వు మస్తు అదృష్టవంతురాలువి నీకు మంచి బంగారం దొరికింది అన్నాడు తెలుసా అవునా అబ్బా మంచిగా నక్కతో దొక్కినవే నువ్వు ఇవి పెండ్లిళ్ళకు దావతులకు ఫంక్షన్లకు వేసుకొని పో నీకు మంచిగా కొడుతుంది నాకెందుకు ఎగి చేయను మా అమ్మ నాకు ఎప్పుడో చెప్పించింది అచ్చం మీసొంటి చేయను లెక్కనే ఉంటుంది తెలుసా అందుకే దీన్ని ఎవరికన్నా నమ్ముదాం అనుకుంటున్నా అవునా ఎవరికి అమ్ముదాం అనుకుంటున్నావా మరి ఇంకెవరిని అనుకోలేదే ఎవరో ఎందుకు మరి నువ్వే తీసుకోరాదే నేనా అమ్మో గీసాను నాకెందుకు తీయక్క వద్దు ఇగో పోరి తీసుకోయే ఇది గట్టి బంగారమే బంగారం గట్టిగా ఉండకపోతే మెత్తగుంటదా మరి అదేనే గట్టిదంటే కల్తీ లేదని అర్థము అయినా నువ్వేందే మహాలక్ష్మి గడప దాకా వస్తే వద్దంటున్నావు వద్దనుడు కాదే దీన్ని తీసుకుంటే మా అనిలు ఏమంటాడో అని ఆలోచిస్తున్నా గంతే ఏమంటాడేందే ఇంత మంచి పని చేసినామని మస్తు మెచ్చుకుంటాడు అయినా ఇంత మంచి బంగారం తీసుకుంటే ఎవరేమంటారు చెప్పు హలో గైస్ 188 లో ఇండియన్ పైసా లీగ్ లో 888% అయితే మనకు వెల్కమ్ బోనస్ ఇస్తుంది సో ఇంకోటి ఏంటంటే దీంట్లో యూజర్స్ కి ₹100 నుంచి డిపాజిట్ చేసుకునే అవకాశం కూడా ఉందన్నమాట సో ఎట్లా డిపాజిట్ చేసుకోవాలంటే యూపీఐ ఫోన్పే గూగుల్ పే ఇంకా బ్యాంక్ ట్రాన్స్ఫర్ నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా డిపాజిట్ చేసుకోవచ్చు విత్డ్రా కూడా చేసుకోవచ్చు సో గైస్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎవైటర్ అండ్ ఎవల్యూషన్ గేమింగ్ ప్లాట్ఫామ్లో ఫ్రీ గేమ్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి సో గైస్ దీని iPhone 15 Pro అండ్ శ్రీలంక పర్యటన కోసం గిఫ్ట్లు కూడా రెడీగా ఉన్నాయన్నమాట సో ఇప్పుడైతే ఐపీఎల్ జరుగుతుంది కాబట్టి మీకు నచ్చిన టీం పైన 188లో మీరు పందెం వేసుకోండి సో 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది సో గైస్ మరి ఇంకేంటంటే కింద కామెంట్ సెక్షన్ అయితే లింక్ ఉంది వెంటనే వెళ్ళి లింక్ ఓపెన్ చేసి ఆడుకోండి సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే ఓపెన్ చేసి ఆడుకోండి లేకపోతే లైట్ తీసుకొని పక్కన పెట్టండి మన వీడియో చూడండి ఓకేనా బై అంతే అంటావా అక్క అంతేనే తీసుకో ఏం కాదు సరే అక్క తీసుకుంటా ఎంతకిస్తావు దీన్ని ఇప్పుడు దారికి వచ్చింది ఎంతనే 2 లక్షలే ఏంది 2 లక్షలా గంతనా అక్క తక్కువకి ఏందే తక్కువకి అల్లా అసలు బంగారం ధర ఎంతుందో తెలుసా నీకు తులానికి 70,000 ఉంది ఆ సేటు ఆ గొలుసును జోకిండు 3 తులాలు ఉందంట 3 తులాలకు 2 లక్షలు కాదా నువ్వన్నది కూడా నిజమే అక్క కానీ 2 లక్షలు అంటే మా అనిలు తీసుకొనియడు ఇక నువ్వే ఎవరికన్నా నమ్ముకో మరి అమ్మని ఇది ఎత్తగొట్టేటట్టే ఉందిగా ఊకాయ పోరి ఇంకో వాళ్ళకి ఎందుకే అమ్ముడు నువ్వే ఎంత ఇస్తావో చెప్పరాదు ఎంతనా అక్క ₹1,00,000 అంటే ఇవ్వగలుగుతాక్క అంతకుమించి అయితే నేను ఇవ్వలేను ఇక నీకు తెలుసుగానే మేము కూలినాలు చేసుకొని రూపాయి పోగు చేసుకొని పైసలు సంపాదించుకుంటున్నాం ఇప్పుడు ఈ షైన్కు నేను 2 లక్షలు పెట్టినాను తెలిసిందనుకో అనిలు ఈ షాపీ చేస్తాను నాది ఏందే లక్షనా ఏందే అరిత నువ్వు పురాగా అద్మానం చేస్తున్నావు గా 3 తులాల షైన్కు ₹1,00,000 ఇస్తావా నువ్వు ఇగో నీ మాట నా మాట కాదు కానీ 1,50,000 ఇక అబ్బా గంతనా అక్క
గంత లేదు గింత లేదే, ఇదే ఆఖరి మాటిగా. మంచి బంగారమే, నా మాటిను పోతే దొరకది. అబ్బా ఇంత మంచిగా ఉన్నది బంగారం, దీన్ని తీసుకోబుద్ధి అవుతుంది. కానీ ఇన్ని పైసలు పెట్టి తీసుకుంటే మానిలు ఏమంటాడో అని అట్లా భయం అవుతుంది. ఏం చేయాలి నేను? ఏదైతే అది అయిందక్క, తీసుకుంటా. వచ్చినాక మంచి బంగారం అది ఇదని చెప్తా, అయిపోతుంది. మంచి పని చేస్తున్నావు. పోయి పైసలు తీసుకురా పో జల్ది. సరే అక్క. ఇగో అక్క, మొత్తం పైసలు ఇల్లు ఉన్నాయి, 150,000. సరేనా? ఓ పోరి, దావత్ పోతున్నా అంటున్నావు కానీ ఆ చైన్ పెట్టుకొని పో, ముద్దు కనబడతావు. అందరికి చూపి. ఇప్పుడే పెట్టుకొని పోనక్క, అసలే మంచి బంగారం అని అంటున్నావు. అందరు చూసిర్రు అనుకో, అందరి కళ్ళు దాన్నేనే ఉంటాయి. ఏమవుతుంది మళ్ళోటి మానిలు కూడా ఇప్పుడు చెప్పా, దావత్కి పోయి వచ్చినాకనే చెప్తా. అవునే, నువ్వు అన్నట్టే మంది కళ్ళన్నీ నీ షైన్ మీదనే ఉంటాయి. వేసుకోవద్దే మంచిది. మీ ఆయనకు కూడా వచ్చినాకనే చెప్పు. సరేతి, నువ్వు దావతి పోతా అంటున్నావు కదా, పో మరి, లేట్ అవుతుంది. నేను కూడా పోతున్నా, నాకు కూడా కొంచెం అంత పని ఉంది. సరేనా? సరే అక్క. అమ్మ లచ్చిందేవి, ఎంత టాలెంటే బాను నీది. 50 రూపాయల షైన్కు 150,000 దొబ్బినవే. అయినా ఏదైనా దొంగతనం చేసుట్లా కానీ, ఎవరన్నా మోసం చేసుట్లా కానీ, నీ తర్వాతనే ఎవరన్నా. అమ్మా ఈ ఇంట్లో ఎవరు తలుపులు తెరిచింది. ఎవరు నువ్వు? ఓ మా పని మనిషి రాదని వాళ్ళ చెల్లెలు పంపిస్తాను. ఆమె నువ్వే కదా? నేనే సారు, నేనే. మా అక్క చెప్పింది మీ ఇంట్లో పని చేయమని. చెప్పురు సారు, ఏం పని చేయాలనో? అయ్యో సారు, మా అక్క గిన్నెల సబ్బుతో తోముతుండే. నేనేమో గిన్నెల సబ్బుతో పాటు ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో తోముతా. అప్పుడు గిన్నెలు తెల్ల కాదు, తల వెరుస్తాయి. అయినా మీరు ఆ గిన్నెల గురించి మర్చిపోరి. మీ గిన్నెలు మా గిన్నెలు కావా, మా గిన్నెలు మీ గిన్నెలు కావా? మా గిన్నెలు మీ గిన్నెలు ఎట్లయితే అవి మా గిన్నెలు అవుతాయి. ముచ్చట పెట్టిన కాడికి చాలు కానీ పోయి గిన్నెలు చంపు, ఆడున్నాయి. సరే సారు. చీని అవ్వ, దొంగతనాన్ని కూడా దర్జాగా చేసే నేను ఇప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళు తిన్న గిన్నెలు దోమాల్సి వస్తుంది. ఏం చేస్తాం, అప్పుడప్పుడు పులి పిల్లి కావాల్సిందే. ఎటు పెట్టి ఇంట్లోకి ఏదో ఒకటి ఎత్తుకోవాలి. అబ్బా, ఈ క్యాన్ ఉంది కదా, మంచిగా మురుకులు అప్పాలు వేసుకోనికి మస్తు చక్కర వస్తుంది. ఈ క్యాన్తో పాటు ఇవన్నీ తీసుకొని పోతాం. అమ్మ తోముడు అయిపోయిందా? ఏది మీ గిన్నెలన్నీ ఎత్తుకోవచ్చు. ఓ అమ్మా, గిన్నెలన్నీ తీసుకోవచ్చురా వీడికి. అమ్మని చూసిండు. ఓ అమ్మా, గిన్నెలకి. ఓ అమ్మా, భావనా, భావనా ఉన్నవారా? అక్క, బానక్క నువ్వా? నేనేనే. ఏం చేస్తున్నావు? ఏం లేదక్క, ఇప్పటిదాకానే పనంతా తీరింది. ఇక నిమ్మలంగా కూర్చొని మా టీవీలో మధ్యాహ్నం వచ్చే సీరియల్ చూస్తున్నా. ఇంటికాడ ఉండే ఆడళ్ళు సీరియల్లను చూసుడు తప్ప ఇంకేం చేస్తారే? అవునక్క, ఆ సీరియల్ చూస్తానే జర టైం పాస్ అవుతుంది. నీకేంది తీయే, నీకు టైం పాస్ కానికి నీ మొగడు నీ ఎత్తు టీవీ తెచ్చిండు. మరి నాకు నా ఇంట్లో ఒక టీవీ ఉందా, ఒక రేడియో ఉందా టైం పాస్ కానికి? ఏంది, టీవీ లేదా? ఈ రోజులలో టీవీ లేకుండా ఎవరైనా ఉన్నారా అక్క? ఎందుకు లేరే, మేం లేమా? మరి కొననన్న కొనపోయినవే ఒక టీవీ. నేనెందుకు కొనలేదే? మాకు కొన్నావు బుడ్డ టీవీ. కానీ కొన్న 4 రోజులకే నా మొగడు తానికి పైసలు లేవు, అంతా నమ్ముకుండు. అడ్డమైన బాడుకో.
ఇప్పుడేమో నాకు టైం పాస్ కాక మందిలో పొంటి తిరగాల్సి వస్తుంది. అయ్యో గట్ల ఎందుకు అనుకుంటావు అక్క, మీకు టీవీ లేకుంటే ఏంది, మాకుంది కదా, దా లోపలికి వచ్చి చూద్దా. ఏ ఎందుకు తీయపోరి, మా ఇంటికి పోతుంది. ఏ రా అక్క చూద్దు గాని. బాగా బలవంతం పెడుతున్నావే పోరు నన్ను. పా వస్తాపా. అబ్బో గుప్పడాట సీరియల్ ఆయే. అవునక్క. అబ్బో గదైతే మస్తు బజ్జద్దే. అజ్జే పట్టే జగతి చచ్చిపోయింది, మస్తు మంచిది ఉండాలి. అవునక్క. ఈ సీరియల్ అయితే జగతున్నప్పుడే మంచిగా ఉంటున్నానే, ఇప్పుడు ఏం బాగాలేదు. నాకైతే అస్సలు చూడబుద్దే అయితలేదు. అవునక్క. అరకొన్ని మంచి నీళ్ళు తీసుకురావాలా? సరే అక్క. సరే తీయపోరు మరి, నేను పోయేస్తా, పనుంది చిరంతా. ఏ ఉండరా అక్క చేసేపు, నెక్స్ట్ వచ్చే సీరియల్ మంచిగా ఉంటుంది. వద్దు తీయపోరి, నేను పోతా. ఇవాళ చూసినానుకో రోజు అదే అలవాటు అవుతుంది. అసలు ఏ సీరియల్కు బంక అతుక్కున్నట్టు అతుక్కుంటాము. సరే అక్క నీ ఇష్టం, ఉండే అంటే ఉండలేవైతే. సరే మళ్ళీ రేపు వస్తుంది ఏదైనా పని. అబ్బా ఈ బిందె మంచిగా ఉంది, ఏడ కొట్టుకొచ్చినావు? ఏ గీదాయే మొన్న పనివాడి సర్పంచ్ అన్నోళ్ళ ఇంటికి పోయినా, ఆడ కనిపించినాయి 2 ఇత్తడి బిందెలు. ఒకటి నీకైతుందని ఒకటి నాకైతుందని 2 ఒకసారి కొట్టుకొచ్చిన. అబ్బో మన ఊరు సర్పంచ్ అన్నోళ్ళ ఇంటికాడనే నువ్వు దొంగతనం చేసినావాయే? నువ్వు తోపే. మనం ఇట్లనే కొట్టుకొచ్చినాయని సరి సమానంగా పంచుకోవాలి, అప్పుడే మన బంధం బలపడుతుంది. మరి ఏమనుకుంటున్నావే ఈ బానంటే? సర్పంచ్ అన్నోళ్ళ ఇంటికాడేందే, నేను తలుచుకుంటే ఎమ్మెల్యే ఇంటికాడ ఎంపీల ఇళ్ళల్లో కూడా దొంగతనం చేస్తా. అవును గాని ఈ క్యాను ఈ గిన్నెలన్నీ ఎక్కడియే నీకు? ఎడగొట్టేసుకొచ్చినావు? గివ్వాయే మొన్న కింది గల్లి ఇలా నడుచుకుంటా పోతుంటే ఒక ఇంటికి తాళం వేయకుండా తలుపులు గేట్లు తెరుచున్నాయి. బయటికేం చూస్తే ఎవ్వరు లేనట్టే కనిపించింది. లోపలికి పోయి గవి చదురుకొద్దామనే లోపు ఇంట్లోకి ఒకడు బయటికి వెళ్ళి, ఓలమ్మ నువ్వు పని మనిషివా అని అడిగిండు. నేను పని మనిషిని అని చెప్పి గిన్నెలు దొమ్మినట్టు వేసి అన్ని గిన్నెలు ఎత్తుకొచ్చిన. అబ్బా నువ్వైతే ఎంత మంచిదానివే, నీకైతే అన్ని నా బుద్ధిలో వచ్చినాయి. మరేమనుకుంటున్నావే, ఒక్కసారి కొట్టేద్దామని ఫిక్స్ అయినాక కోటి అడ్డంకులు వచ్చినా అని కొట్టేసేదా కూకోది శ్రావణి. సరే గాని నీకు ఒక ముఖ్యమైన ముచ్చట చెప్పాలా? ముందు ముచ్చట చెప్పే, అది ముఖ్యమైందో కాదో నేను చెప్తా. ఇగో నేను 1,50,000 రూపాయలు సంపాదించిందే. 1,50,000? గన్ని అన్న పైసలు ఎక్కడియా నీకు? ఎక్కడియా, నిన్న నేను అర్త వాళ్ళ ఇంటికి ఒక రోల్డ్ గోల్డ్ చైన్ పట్టుకుపోయినే. అది 3 తులాల బంగారపు గొలుసు అని చెప్పి దాన్ని నమ్మించి దాంతో నా 1,50,000 రూపాయలు వసూలు చేసిన తెలుసా? అమ్మని నేను కూడా ఇంతవరకు అనియన పైసలు కొట్టేయలే కన్నే. అయినా ఆ పిచ్చిది రోల్ గోల్ చైన్ గోల్ చైన్ అని ఎట్లా నమ్మిందే? ఫస్ట్ అది నమ్మలేదే, అది బిస్కెట్ బంగారం అని, ఏడబడతాడ దొరకదని, అది మహారాష్ట్రలోనే దొరుకుతుంది హౌస్లైనా చెప్పిండని చెప్పిన. కథం నమ్మింది. గ్రేట్ అక్క. ఇన్ని రోజులు పెద్ద పెద్ద దొంగతనాలు నేనే చేస్తా అనుకునేది. ఈ దొంగతనంతో నువ్వే అని నిరూపించుకున్నావు పో. 6 నెలల దాకా కుస్సోని తినుకుంటా బతకొచ్చి పైసలతోని. అవునే, 6 నెలల దాకా దొంగతనం చేసుడే అవసరం లేదు, మంచిగా ఇంట్లో కూర్చొని తినుకుంటా వండుకోవచ్చు. సరే అక్క, నా వాట నాకు ఇస్తే నేను ఇంటికి పోతా. మరి నాకు ఇంటికాడ పని ఉంది. నీ వాటనా? నీ వాట ఎక్కడిదే? ఏంది నా వాట ఎక్కడదా? నా వాట ఎక్కడదంటావేంది? నువ్వు కొట్టేసిన 1,50,000కేని నాకు 75,000 వస్తాయి కదా, గా పైసలు ఇవ్వమంటున్నా. అబ్బా ఆ 1,50,000 అయితే నేనైతే నీకు వాట అయ్యనే.
అట్లెట్లుంటది అక్క? ఏది కొట్టేసినా అని చెరిసగం పంచుకోవాలన్నది నువ్వే కదా, మళ్ళీ ఏంది ఇట్లా మాట్లాడుతున్నావు? అన్ననే నాకు కొంచెం అవసరం ఉంది, అందుకే ఇయ్యనంటున్నా. ఏందే అవసరం ఉన్నాయా? నీకే అవసరాలు ఉంటాయా? మాకుండయా? నీకంత అవసరం ఉంటే ఇంకో 2 దొంగతనాలు చేసి సంపాదించుకో. ఇప్పుడైతే 75,000 నాకు ఇయ్యి. నేనెందుకు మళ్ళీ సంపాదించుకుంటానే? నేనెందుకు సంపాదించుకుంటా? నేను హరితని కష్టపడి నమ్మించి మోసం చేసి సంపాదించిన పైసలే. నువ్వేమన్నా దొంగతనం చేసిన పైసలు అనుకుంటున్నావా? నేను కొట్టేసిన పైసలే కదా, నేను నీకు ఇయ్యా. అబ్బా, పైసలు కనిపించడంతోటే కళ్ళు నెత్తికెక్కినాయే నీకు. నా పైసలు అని వేరియేసి మాట్లాడుతున్నావు. అవునే, వేరియేషన్ మాట్లాడతా. ఇన్ని రోజులు కలిసే వంచుకున్నాం కదా, ఈ కాడ నుంచి ఎవరిది వాళ్ళే దొంగతనం చేసుకుందాం. నీతో నాకు పొత్తే వద్దు. అబ్బా, ఎంత తెలివి కళ్ళ మాటలు మాట్లాడుతున్నావే. నాకు అదంతా తెలియదు. ఇప్పుడు ఈ పైసలు పంచుకుందాం. నెక్స్ట్ దొంగతనం నుంచి పంచుకున్నలేదు ఏం లేదు. ఇగో శ్రావణి, పైసలు లేవేం లేవు, మంచి మర్యాదకు చెప్తున్నా. ఈ నుంచి ఏందే ఈ నుంచి పోయేది? ఇజ్జట్లేందానా? నువ్వు పైసలు ఇస్తేనే సరి, లేకపోతే రోడ్డు గోల్ చేయని అని చెప్పి పైసలు దొబ్బినామని అర్థక చెప్తా. చెప్పుకోయే, అప్పుడు కానీ నీ ఈపు నాయపు వలగది ఈ ఊరోళ్ళ చేతులల్లా. నన్ను దన్నినా మంచిదేనే, కానీ నిన్ను మాత్రం దన్ని పీయకుండా ఊకోను. ఏది ఓ దొంగముండా, ఏడనేసినవే దొంగ బుద్ధులు? ఎంతమంది నోట్ల నిప్పులు పోసినవే? నియట్లేందానా? ఏం మాట్లాడుతున్నావే? దొంగముండ గింగముండ అని ఎవరి నోట్ల నిప్పులు పోసిందే? నేను ఎవరి నోట్ల నిప్పులు పోసినా? అబ్బో, ఏం తెలవని ఎడ్డిముండ లెక్క ఎట్లా మాట్లాడుతుందో చూడు. నువ్వు తెచ్చిచ్చిన చైను కాదు బంగారు చైనును ఏ హౌస్ లైన్ దగ్గర చూపించినవే? ఇంకేడా చూపిస్తానే? మా నూరు హౌసులు అంతా అన్నే చూపించిన. ఆహా, మరి ఆయన బంగారం అని చెప్పిండా? బంగారం అని చెప్తేనే కదనే నేను నీకు అమ్మింది. మరి నాతోనేంది? ఆ సేడు దగ్గరికి పోతే ఆ చైన్ బంగారమే కాదు, ఆ బాణ అసలు నా దగ్గర రాలేదని చెప్పిండు. అట్లెట్లా అంటాడు? నేను చైన్ తీసుకుపోయి చూపించిన, బంగారం అనే చెప్పిండు. బంగారం అయితేనే కాదు నేను నీకు అమ్మింది. ఓ అర్థక్క, దాని అన్ని దొంగ మాటలే. గోల్ చేయని అని చెప్పి నీకు అమ్మింది. నేను అప్పటికంటనే ఉన్నా, పాపం అర్థక్క అక్కనట్లా చేయకు అని. దానికి అదేమన్నదో తెలుసా? అక్కలేదేం లేదు, అదేమన్నా నా అయ్యవతోడు పుట్టిందా? నేను బరాబర్ మోసం చేస్తానన్నదే. గింతకు తెగించిన గండు వెళ్ళి మొకందానే. అయినా నేను అప్పటికే అంటనే ఉన్నా గానే ఇది రోల్డ్ గోల్డ్ చైన్ అక్క, గోల్డ్ కాదే అని. ఏ లేదు, ఇది మహారాష్ట్రలో దొరుకుతుంది, ఆడిలో దొరకది, బంగారం బిస్కెట్ బంగారం వంటివి కానీ మందిని ముంచి మాయలాడి. మా ఇంటికి ముచ్చట పెట్ట నీకు వచ్చి ఉప్పు పప్పు నూనె కాంచెలు ఎత్తుకోబోయేదే, కానీ నాకు తెలుసు కూడా నేను అడగలే. ఎందుకో తెలుసా? తెల్లారు లేస్తే ముఖాలు చూసుకుంటావు ఎందుకు లొల్లులని. కానీ ఏ రోజన్నా నువ్వు దొంగవు మా ఇంటికి రాకని అన్నానాయే. దానికి గవ్వన్నెందుకు తెలుస్తాయి అక్క? బంగారం పైసలు కనిపించుడుతోటే కళ్ళకు శత్వార్లు వస్తాయి. అప్పుడు మంది మనోళ్ళు ఎవ్వరు కనిపించరు దానికి. దీన్ని ఇట్లా కాదే శ్రావణి, నడి బజార్లకు పిలిచి పంచాయతీ పెట్టించి ఊళ్ళకెళ్ళి ఎల్లగొట్టిస్తేనే చక్కగా అవుతుంది. అబ్బా హరిత, అంత పని చేయకే, నీకు దండం పెడతా. ఇప్పటి నుంచి నేనేం దొంగతనం చేయను, ఎవరిని మోసం చేయనే, మంచిగా పని చేసుకొని బతుకుతానే. నువ్వు బతుకు బొందల గడ్డకు పోయి సావు, నాకెందుకే. ముందు నా పైసలు పట్టుకురా పో, నడువు. జరేమనుకోకే హరిత, పైసల కాశవాడి తప్పు చేసిన, నన్ను క్షమించు. క్షమించుడు కాదే, ఇసొంటి పనులు చేస్తే నీ అనుకున్న వాళ్ళ దగ్గరనే నువ్వు దూరం అయిపోతావు. ఇప్పటికైనా మంచిగా పని చేసుకొని బతుకు, ఇంకోళ్ళ కడుపులు కొట్టకు. శ్రావణి, ఇప్పటికైనా దొంగతనాలు మానేసి మంచిగా బతుకు, దీని సోపతి పట్టకు. సరే అక్క, ఇప్పటి నుంచి పని చేసుకొని బతుకుతా, దొంగతనాలు అస్సలు చెయ్యను. సరే.